యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా అంటే ఏ జనంతో మాట్లాడుతున్నాడో తెలుసా? సియోనులోని యెరూషలేములో కాపురం ఉంటున్న జనముతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవిక నే మాత్రం కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొరవిని నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు చూడండి. నీ మాట వినగానే అంత ప్రేమామూర్తి. భర్తను ప్రేమించినట్టే ప్రేమిస్తాం. ఎక్కడైనా తన విషయంలో మనం కోపం వచ్చిందనుకోండి, అమ్మాయి అదేంటనంటే మాట్లాడడం. ఎందుకని? కానీ దేవుడు మాత్రం తన బిడ్డల విషయంలో ఏంటిదో తెలుసా? ఆ వారి మాట వినగానే వారికి ఉత్తరం ఇస్తాడంట, జవాబు ఇస్తాడంట. ఏం అడుగుతున్నామో దానికి తగిన జవాబు ఇస్తాడు. ఈ జవాబు ఎవరికి వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, సియోనులో కాపురం ఉండేవారికి. ఎవరికంటండి? సియోనులో కాపురం ఉండేవారికి. సియోను అనగా దేవుని స్థలమో, దేవుని పట్టణమో, దేవుని రాజ్యము. దేవునిలో ఉండేవారికంట కన్నీళ్లు విడవటం అనేది ఉండదంట. కన్నీళ్ళు ఎప్పుడు విడిస్తారండి? బాధ కలిగినప్పుడు, ఇబ్బందులు పడ్డప్పుడు, శ్రమల పాలైనప్పుడు, అప్పుల్లో కూలిపోయినప్పుడు, వినగూడని వార్తలు విన్నప్పుడు. ఇలాంటి సందర్భంలో కొంతమంది శోకండాలు పెట్టి ఏడుస్తూ ఉంటారు. ఏడుపే ఏడుపు. ఎందుకని అంటే, ఎడ్నుంచి వచ్చిన చెడు వార్తలే వస్తున్నాయి. ఎడ్నుంచి విన్న చెడ్డ వార్తలే వింటున్నారు. అందుకని కనీసం వారి ముఖంలో నవ్వు అనేది కనబడకుండా ఏడుపంట. అంటే ఈ లోకంలో నుండి నీకు వచ్చేది ఏడుపు తప్ప మరొకటేమీ ఉండదు. దేవునిలో నివాసం చేయాలి. ఏం చేయాలంటండి? దేవునిలో నివాసం చేయాలి. కొంతమంది ఆల్టర్నేట్గా నివాసం చేస్తూ ఉంటారు దేవునిలో. ఆల్టర్నేట్గా అంటే కొంతమంది అగ్రిమెంట్ రాసుకుంటూ ఉంటారు. ఏమన్నా తెలుసా? ఇదిగో ఇన్ని నెలలు ఈ షాపు నేను వాడుకుంటానో, లేకపోతే ఒక సంవత్సరం వాడుకుంటానో, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాడుకుంటానో అగ్రిమెంట్ రాస్తారు. తర్వాత మళ్ళీ ఇంకొక షాప్ గిట్టేనేమో ఆ షాపులోనే, గిట్టకపోతే ఏమవుతుంది? వేరే షాప్. అలాగా ఏమవుతుందంటే, ఈరోజు ఇక్కడ ఉంటాం, రేపు ఇంకో చోట ఉంటాం. కానీ భక్తిలో అలా కొంతమంది ఉంటున్నారంట. ఏం చేస్తున్నారంటండి? భక్తిలో అలా కొంతమంది ఉంటున్నారంట. అలాగుంటే నువ్వు సియోనులో ఉన్నట్టు కాదు, కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి రాజ్యంలో, సాతాను రాజ్యంలో, సాతాను లోకంలో మనం ఉండడానికి అవకాశం కలుగుతుంది. సాతాను లోకంలో ఉంటే, సాతాను రాజ్యంలో ఉంటే
వాడు వేడిపించేవాడే కానీ నవ్వించేవాడు ఏమాత్రం కాదు. కనుక మరి దేవుడు అంటున్నాడు, నీవు సియోనులో గనక కాపురం ఉంటే, కాపురం ఉండాలంట. కాపురం అంటే ఇప్పుడు మెర్సీ వాళ్ళే ఉన్నారు, ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేసారు, ఇక్కడ కాపురం పెట్టారు. అంటే ఈరోజు అక్కడ ఈరోజు ఇక్కడనా లేదు. ఒకవేళ వెళ్ళినా ఆ పూట వరకే, వెళ్ళినా ఆ పూట వరకే, లేకపోతే ఆ రోజు వరకే, లేకపోతే 2 రోజులు 3 రోజులు, ఎప్పటికైనా తన కాపురం ఉండే స్థలానికి మాత్రం రావాల్సిందే. అట్లాగనేనంట దేవునిలో కంట, దేవుని సంఘములోనంట, దేవుని యొక్క ఆజ్ఞంలోనంట, దేవుని యొక్క చిత్తములోనంట మనం కాపురము చేయాలంట, కాపురము పెట్టాలంట. ఏం చేయాలంట అండి? కాపురం పెట్టాలంట. కాపురం అంటే ఏంటి? అక్కడ కలిసి జీవించటం. ఏంటంట? కలిసి జీవించటం. కొంతమంది ఆ ఊరు నుంచి ఈ ఊరికి, ఈ ఊరి నుంచి ఇంకొక ఊరు వెళ్తూ ఉంటారు. ఏది నాగమణి గారు ఉన్నారా? పచ్చాకి వెళ్ళారు, అక్కడ కాపురం పెట్టారా? కాపురం తుళ్ళూరే, అక్కడ నివాసం. ఎన్ని రోజుల వరకు? కొద్ది రోజుల వరకే. అక్కడ పని ఉండేంత వాటికే. ఆ పని అయిపోయాక మోటాములు చదువుకొని మళ్ళీ వచ్చేస్తారు. కాపురం అంటే స్థిరంగా నివాసం చేసే దానిని కాపురము అంటాం. నివాసం అంటే అది 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, ఎన్ని రోజులైనా ఉన్న దానిని నివసించారు అంటారు. కానీ మనం కాపురం ఉండాలంట సియోనులో. ఎక్కడంట? సియోనులో కాపురం ఉండాలంట. ఎలాగా కాపురం ఉండాలి? ఆయన చిత్తం నెరవేరుస్తూ, ఆయన చెప్పింది చేస్తూ, ఆయన ఇచ్చిన దానిని, ఆయన చెప్పిన పనిని భుజం మీద మోసుకొని ఆయనలోనే ఉండాలి. కొంతమంది కష్టం వచ్చినప్పుడే ఇది తీసి పక్కన పెడతా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కుటుంబ వ్యవస్థలను కూడా ఇట్లాగే చేస్తున్నారు. అగ్రిమెంట్ రాసుకుంటున్నారు. ఏం చేస్తున్నారంటండి? అగ్రిమెంట్ రాస్తున్నారు. ఎన్ని సంవత్సరాలని, ఎన్ని రోజులని. ఇంతకుముందు ఫారిన్లో జరిగేది, ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చేస్తుంది. అలా అయిపోయింది. కానీ అలాంటి జీవితం అలా ఉండమని దేవుడు రాసి పెట్టల. కనుక భక్తిలోనంట దేవుడు చెప్పింది చేస్తూ ఉండడమే ఆయనలో నివాసం చేయటం. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆయన మాట వినటమే ఆయనలో ఉండటం. ఒక పనిని అప్పగిచ్చాడు. ఆ పనిని ఎప్పటి వరకైతే నువ్వు ఇది చెయ్యి అని దేవుడు అప్పగిచ్చాడో అప్పటి వరకు కూడా నమ్మకంగా చేయటమే ఆయనలో నివాసం చేయటం, ఆయనలో కాపురం ఉండటం. ఇప్పుడు చూడండి, దేవుడు నాకు ఈ పని అప్పగిచ్చాడు. దేవుడు నాకు ఈ పని అప్పగిచ్చాడు. అప్పగిచ్చిన తర్వాత మరి కొంతమంది నా మాట వినొచ్చు, కొంతమంది నా మాట వినకపోవచ్చు. ఒక్కోసారి నేను బాధపడవచ్చు, ఒక్కోసారి ఏడవచ్చు, ఒక్కోసారి సంతోషించవచ్చు. అన్నీ మిళితమైపోయి ఉంటాయి. అంత మాత్రాన ఈ కాడి తీసి కింద పడితే దేవుని పరిచర్య ముందుకెళ్ళిద్దా? నేను దేవుల్లో ఉన్నట్ట, దేవుని యొక్క సియోనులో కాపురం ఉండట. దేవునికి నాకు సంబంధం ఉండదు. దేవునికి నాకు సంబంధం ఉండదు.
సంబంధం అంటే కాపురం ఉండాలి. ఆయన చెప్పింది చేస్తూ ఉండాలి. ఆయన అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ ఉండాలి. అదే కాపురం ఉండటం. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని తిట్టుకున్నా, ఏం చేసినా సరే దాన్ని నెరవేర్చటమే కాపురం ఉండటం. అలాంటి వారి జీవితంలోనంట కన్నీళ్ళు ఎన్నడూ విడవవు. కన్నీళ్ళు విడవరు, దుఃఖపడరు, మనోవేదన చెందరు, బాధపడరు. కొంతమందికి వాళ్ళు పలానా చోటుకి వెళ్ళకూడదని దేవుడు ఒకసారి చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ అయినా ప్రార్థన చేద్దామని వంగుతారు. వాళ్ళకి ఏం వినపడిద్దో తెలుసా? దేవుడు మొదట వెళ్ళొద్దు అన్నాడు, వీళ్ళకేమో వెళ్ళమన్నట్టే వినపడిద్ది. ఏం వినపడిద్ది? వెళ్ళమన్నట్టే వినపడిద్ది. దేవుడు వెళ్ళొద్దు అన్నాడు, ఫస్ట్ చెప్పాడు. బిలాం అంతే కదా, దేవుడు వెళ్ళొద్దు అన్నాడు, కానీ తర్వాత నీ ఇష్టం అనేసరికి వెళ్ళమన్నాడే. వా, మధ్యలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు. వెళ్ళిన బహుమానం దొరికిందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలమైన మనం సియోనులో కాపురం ఉన్నటువంటి వారికంట కన్నీళ్లు విడవటం అనేది ఉండదంట. మళ్ళీ అంతేకాదు, ఆయన నీ మొర విని చూశారంటండి. నీ మొర విని, నీ కేకలు విని, నీ ప్రార్థన విని, లేకపోతే నీవు అనుకునేది విని ఆయన నిత్యము కరుణిస్తాడంట. ఏం చేస్తాడంటండి? కరుణిస్తాడంట. ఎవరి మీద అయితే దేవుని కనికరం ఉంటుందో, ఎవరితో అయితే దేవుని కనికరం ఉంటుందో వాళ్ళని విడువడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళని మరిచిపోడంట దేవుడు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా దేవునిలో ఉంటున్నారు కనుక ఎంత శ్రమైనా, ఎంత కష్టమైనా, ఎంత నిందైనా, ఎంత హింస అయినా వారు దేవుని చిత్తం చేస్తున్నారు కనుక వారు నెరవేర్చారా, నెరవేర్చలేదా, నేను నెరవేర్చటాన్ని అని చూడకుండా తన వంతుగా తను ఎంత చేయాలో అంత చేస్తూ మరి దైవ చిత్తాన్ని నెరవేర్చుతుంది కనుక దేవుడంట వారి మీదకి కనికరం వచ్చిందంట, వారిని కటాక్షిస్తాడంట, వారి పైన దేవుని జాలి దయ వారి పైకి వస్తుందంట. దేవుడు చెప్పింది చేయకుండా, దేవుని మాట వినకుండా, దేవుని సన్నిధిలో తీసుకున్న తీర్మానాన్ని బట్టి జీవించకుండా ఉన్నటువంటి వారి పైన దేవుని కటాక్షము రాదు. ఎవరి పైకి వస్తుందన్నాడు? ఎవరి పైకి వస్తుందన్నాడండి? చెప్పండి. సియోనులో కాపురముండు వారికి ఆయన కటాక్షం వస్తుందంట. మళ్ళీ వారి మాట విన్న వెంటనే వారికి జవాబు ఇస్తాడంట. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎంత ప్రార్థన చేసినా ఏం జవాబు రాదు. కారణం ఏంటి? నీవు సియోనులో నుండి తొలగిపోయావేమో, దేవుని చిత్తం చేయక, దేవుని మాట వినక, యథార్థముగా జీవించక, దేవుడు చెప్పిందంట అక్షరాల నెరవేర్చాలంట. ఏం చేయాలంటండి? నెరవేర్చాలి. అది చూస్తాడు. కొంతమంది ప్రార్థన చేస్తానంటారు, ఇంట్లో ప్రార్థన చేస్తారంట. వీళ్ళు ఇంట్లో ప్రార్థనా పరులు. వీళ్ళు
గెహజీ దేవుని సన్నిధి నుండి దూరం అవటం వల్లే కదా ఆయన శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. హిజ్కియా దేవుని మందిరంలోనికి ప్రవేశించి ఆయన ప్రార్థన చేశాడు. ఇంట్లో చేయలా. రాజుగారికి ఇల్లు లేదా? నీకంటే గొప్ప ఇల్లే ఉంది, నీ ఇల్లు ఇంకెందుకు పనికిరాదు. ఆయన రాజవస్త్రాలు తీసివేశాడు. ఇంకా చావటల్లా సరిగ్గా. అంటే ఏంటి? మా ఇల్లు మేము, మాకు అక్కడ దోమలు కొడతాయి, మాకు ఇక్కడ దోమలు కొట్టవు, మాకు ఇక్కడ చల్లగా ఉండిద్ది, అక్కడ వేడిగా ఉండిద్ది, అక్కడ అది, ఇక్కడ ఇది. అవి చావట్లా. చంపుకున్న నాడే నీవు దేవుని యొక్క కటాక్షం చూడగలుగుతావు. గుర్తుపెట్టుకో. పిల్లలకి ఇది నేర్పేవు అంటే మాత్రం నీ పిల్లల గురించి ఏడ్చే రోజు వచ్చింది. హన్న ఎక్కడికి ప్రవేశించి ప్రార్థన చేసిందండి? దేవుని మందిరములోనికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఎవరైనా సరే, ఎంతమంది ప్రార్థన చేసిన వాళ్ళు, బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని మందిరములోనే ప్రార్థన చేశారే కానీ ఇంటిలో ప్రార్థన చేయలేదు. నువ్వెన్ని రోజులు అనుకున్నావో అన్ని రోజులు నువ్వు నెరవేర్చి తీరాల్సిందే. నువ్వు నెరవేర్చకుండా నీవు నీ ఇష్టం వచ్చినట్టు ప్రార్థన గడపడానిక దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంది. అదేనా సియోను అంటే? దేవుని మాట నెరవేర్చటమే సియోను. నువ్వు నెరవేర్చే బిడ్డగా ఉన్నావా? దేవుడు కరుణిస్తాడంట, కనికరిస్తాడంట. నువ్వు ఎప్పుడైనా పిలవగానే వెంటనే జవాబిస్తాడంట. నీకు కావలసిన ఆదరణ దేవుడు నీకు ఇస్తాడంట. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథమే 35వ అధ్యాయం 10వ వచనం చదువు. వారి తలల మీద చూశారంటండి, దేవుడు కటాక్షించినటువంటి వారి తలల మీద నిత్య ఆనందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. చూశారంటండి, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఎవరి మీదకి అనంటే సియోనులో నివసించు వారి మీదకి దేవుని కటాక్షం వస్తుంది కనుక వారు నిత్యానంద భరితులై వారు జీవిస్తారంట. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా నిన్ను పిలుచుచున్నాడు.
నిన్ను సమకూర్చెదను. చూశారంటండి, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించుదుని. ఎందుకు విసర్జించాడు? అసలు దేవునిలో నివసించకపోవటం వల్ల ఆయన కోపం అంట నిమిషం మాత్రమే ఉంటుందంట. మరి నిమిషంలో దాటిపోయిన తర్వాత నిన్ను గొప్ప వాత్సల్యముతో సమకూర్చెదను, మహోద్రేకము కలిగి విముఖుడనైతిని, నిత్యమైన కృపతో. చూశారండి, 10 వచ్చి చదవండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను. చూశారంటండి, పర్వతములు తొలగిపోయినా. ఏమండి, పర్వతాలు ఇప్పుడు తొలగిపోవడం చూసారా? మన ముందు కొండలు ఉన్నాయి, కొండపల్లిలో కొండలు ఉన్నాయి. ఆ కొండలు ఎప్పుడైనా తొలగిపోవడం చూసామా? ఎంత తుఫాను అన్నారని, ఎంత భూకంపం అన్నారని, ఏమన్నా కానీ అవి మాత్రం అక్కడే ఉంటాయంట. ఒకవేళ అంత బలమైనవి తొలగిపోయినా సరే ఏమంటున్నాడో తెలుసా? నా కృప నిన్ను విడిచిపోదు. చూసారంటండి, సమాధానమైన నా నిబంధన, నా నిబంధన నీతో నేను నిబంధన చేశాను. నేను నీతో ఏం ప్రమాణం చేశాను? ఇదిగో ఈ పని చేస్తే నేను నిన్ను ఈ విధంగా దీవిస్తా, నేను ఇచ్చిన మాటను నెరవేరిస్తే నేను ఈ పని నిన్ను ఈ విధంగా దీవిస్తాను అని అబ్రాహాం గారితో ఏమన్నాడండి? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు, అక్కడి నిన్ను గొప్ప జనముగా. దేవుడు ఒక్కో చోట ఆశీర్వాదము మనకి కలగనప్పుడు ఆశీర్వాదము కలిగే స్థలాలు మనకు చూపిస్తాడు. ఏం చేస్తాడంట? ఆశీర్వాదము కలిగే స్థలాలు, ఆ స్థలమే దైవ చిత్తము, ఆ స్థలమే దేవుని మాట వినటం, ఆ స్థలమే దేవుని మార్గంలో నడవటం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దైవ చిత్తానుసారంగా మనం జీవిస్తామో ఆయన ఆశీర్వాదపు స్థలంలో మనం ఉన్నామని అర్థం. ఆయన నిబంధన మన పట్ల నెరవేరుస్తాడంట. ఏం చేస్తాడంటండి? చూశారంటండి, పలిగిపోదంట, తప్పిపోదు, నెరవేరకుండా ఉండదు. దేవుడు నెరవేరుస్తాడంట. ఏం చేస్తాడంటండి? నెరవేరుస్తాడు. దేవుని నిబంధన నెరవేరాలా, నెరవేరకుండా ఉండాలా? చెప్పండమ్మా. నెరవేరకపోయినా పర్వాలేదు. అందుకే కదా పిల్లలు వాగ్దానాలు తీసుకుంటున్నాం మనం. సంవత్సరం ఏంటమ్మా వాగ్దానాలు? ఎందుకు వాగ్దానాలు? నెరవేరకూడదనా? నెరవేరాలంటే ఏం చేయాలి? సియోనులో నివసించి ఆయన మాటను మనం నెరవేర్చినప్పుడంట ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకొని వాటిని నెరవేరుస్తాడంట. చదువు తర్వాత. ప్రయాసపడి నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మణిమాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. చూశారంటండి, దేవుని వాగ్దానం ఎలాగుందో తెలుసా? ఎవరికి? సియోనులో నివసించేవారికి. సియోనులో నివసించడం అంటే ఏంటి? ఏమంటే సియోనులో నివసించడం అంటే ఆయన మాట వినటం, ఆయన చెప్పింది చేయటం, ఆ మాట ప్రకారంగా మనం జీవించటమే సియోనులో. దేవుడు ఏమన్నాడు? పొంతు పిలాతు అడిగాడు, ఏమన్నాడు తెలుసా? నీ రాజ్యం ఎక్కడయ్యా? నీ రాజ్యం, నీకు రాజ్యం ఉందా అంటే
అవును ఉంది నా రాజ్యం. ఎక్కడుంది అని అంటే, ఎక్కడైతే నా నీతి, నా బిడ్డలు నా మాట నెరవేరుస్తారు, నేను చెప్పినట్టుగా జీవిస్తారు, అక్కడే నా రాజ్యం, అక్కడే ఆయన సన్నిధి, అక్కడే ఆయన సియోను, అక్కడే ఆయన శాంతి సమాధానాలు. మరి నువ్వు దేవుని చిత్తం నెరవేర్చి దేవుని రాజ్యాన్ని అక్కడ ఉంచుతున్నావా? నీ కుటుంబంలో దైవ చిత్తాన్ని నెరవేర్చి దేవునిని, లేకపోతే సియోనులాగా నీ కుటుంబాన్ని చేయగలుగుతున్నావా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనంటే, దేవుని మాట వింటేనే అది సియోనుగా మార్చబడుతుంది. ఏం చేయబడుతుందంట? సియోనుగా. వాళ్ళ జీవితాలు ఎలాగ మారుస్తారో తెలుసా? ఇక్కడ అంటున్నాడు 13వ వచనం కూడా, నీ పిల్లలందరూ నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతిగల దానవై స్థాపించబడదు. చూసానంటండి, నీవు నీతి గల దానివై స్థాపించబడదు. దేవుడు స్థాపిస్తాడంట. ఎలా స్థాపిస్తాడు తెలుసా? నీ మాణిక్యములతో, నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ఇది ఎవరైనా కడతారా? నువ్వు వాళ్ళ మాట వీళ్ళ మాట వింటావు, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వింటావు. కానీ వాళ్ళు ఏమన్నా సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టగలరా? మరి దేవుడు కడతానంటున్నాడు. దేవుడు కడతానంటున్నప్పుడు మరి మనం ఏం చేయాలి? దేవుని చిత్తం, లేకపోతే ఆయన మార్గంలో మనం నడవాలి. అదే సియోను, అదే సియోను. ఆ సియోనును గనక నీవు నీ ఇంటిలో చేర్చుకున్నట్లయితే, నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే, నీవు కూడా సియోనులో ఉన్నట్లయితే, దేవుని యొక్క కటాక్షము నీ మీదకి దిగురుగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబం సియోనుగా ఉండాలి అంటున్నాడు. మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను కట్టుదును. చూసారంటండి, మాణిక్య మణుగులతో. చూసారంటండి, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. చూసారంటండి, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులు ఏర్పరచుదును. ఎంత గొప్ప మాట అండి! ఎవరు చెప్తారండి? ఎవరు చేయగలుగుతారు? మనం 10 రోజులు ఇంటికాడ ఉంటాం, అమ్మ మాట వింటాం, అమ్మ చెప్పినట్టు వింటూ ఉంటాం, ప్రార్థన మానేసి సియోన్లో ఉండకుండా మీ అమ్మ ఏమైనా కట్టిద్దా? మీ నాన్న ఏమైనా కడతాడా? నాన్నకి లేదు, అమ్మకి లేదు. దేవునికి ఒక్కడికే ఉంది ఆ శక్తి. కనుక మరి మనం ఏం చేయాలి? దేవునిని సియోనుగా చేసుకొని ఆ సియోనులో మనం ఉన్నట్లయితే దేవుడు నిన్ను మణుల మాణిక్యములతో నీ కోట కొమ్ములను కడతాడంట. కోటకి ఏమండి, గేదెకి, ఎద్దులకి ఇది ప్లే గ్రౌండ్ కాదు. కొమ్ములు ఉంటాయి. కొమ్ములు ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? అవి ఆ కొమ్ములతోనే జయిస్తాయి. అవునా కదండి? ఆ కొమ్ములతోనే సింహాన్నైనా లేకపోతే ఎలుగుబంటునైనా దేన్నైనా జయిస్తాయి. కారణం ఏంటంటే అవి కొమ్ములు అధికారానికి సూచన, బలానికి సూచన. అలాగే కోటకంట కొమ్ములు ఉంటాయంట. కోటకి కొమ్ములు ఉంటాయంట. కోట అంటే ఏమండి? కోట అంటే రాజుగారి కోట.
రాజుగారికి ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని అంతటిని కోట అంటారు. అంతేనా? మన సామ్రాజ్యాన్ని కోట అంటారా? ఏమంటే మన కుటుంబాన్ని కోట అంటారా? రాజుగారి యొక్క మరి ఆ ప్రాంగణం కావచ్చు, లేకపోతే ఆ కోటలో ఉన్న ప్రతి దానిని చూసి దాని చుట్టూ ప్రహరీ కట్టి దాని లోపల ఉన్న దాని అంతటిని కోట అంటారు. ఆ ప్రహరీ గోడలకి కొమ్ములు ఉంటాయంట. కొమ్ములు అంటే ఇంతకుముందు ఇటు ఏరియాలో లేవు, చిరావురు వెళ్ళేటప్పుడు ఊరి బయట ఒక స్తంభం లాగా ఉండిద్ది పెద్దది. ఏంటి ఈ స్తంభం అనంటే, శత్రువులు ఎవరైనా వస్తున్నారేమో అని దానిలో ఉండి చూస్తూ ఉంటారంట. రాజుగారు కూడా ఆ కోట పైనంట ఏం చేస్తారంటండి, చుట్టూ కాపలాదారులు ఉంచుతారు. ఏం చేస్తారంటండి, కాపలాదారులు ఉంచి ఆ కాపలా వాళ్ళు శత్రువులను, అపవిత్రమైనటువంటి దానిని, దొంగయు దోచుకున్నవాడు లోపలికి రాకుండా ఉండినట్లు ఏం చేస్తారు తెలుసా, ఆ శత్రువులను కాపలాగా ఉంచుతారు. ఏదైనా సమాచారం లోపలికి రావాలంటే వీళ్ళ ద్వారానే లోపలికి రావాలి, కానీ వాళ్ళు డైరెక్ట్గా లోపలికి ఎంటర్ అవడానికి వీలు లేదు. వాళ్ళు చూడకుండానే వీళ్ళు ముందు పసిగట్టేసేస్తారు. వాళ్ళు చూడకుండానే వీళ్ళే ముందు చూసేస్తారు. ఎందుకంటే వీళ్ళు బాగా హైట్లో ఉంటారు కదా. ఆ ప్రహరీ గోడలు ఎంత బలంగా ఉంటాయండి, రాజుగారి ప్రహరీ గోడలు. ఆ గోడల మీద వీళ్ళకి నివాస స్థలాలు ఏర్పాటు చేస్తారు. ఆ వాటిలో నివసించి, ఇప్పుడు గోల్డెన్ రూల్లో కూడా ఈ గేట్ అమ్మటే ఏముంది, సెక్యూరిటీకి ఒక ఇల్లు ఉంది, ఒక గది లాంటిది ఉందా లేదా? ఉంది. బాగా డబ్బున్న వాళ్ళైనా, బాగా డబ్బున్న వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఇంకా బాగా డబ్బు ఉందనుకోండి 4 మూలలు పెడతా ఉంటారు. ఏమంటే ఎటు నుంచి ఎవరు రాకుండా ఉన్నట్టు. అలాగే నీ కోట కొమ్ములు చదవండి. చూసారంటండి, నీ చుట్టూ కోట కట్టేసి వాటి పైన కొమ్ములు పెడతాడంట. ఏం చేస్తాడంటండి, కొమ్ములు అనగా కాపలా వాళ్ళే. ఏంటంట, కోట కొమ్ములంటే కాపలా వాళ్ళే. నీ మీదకి నష్టం జరగకుండా, నీకు హాని జరగకుండా చూసేవారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో లేక సియోనులో నివసించేటువంటి వారికి ఎంత సెక్యూరిటీ దేవుడు ఇస్తున్నాడో చూసారా. దేవుడు నీ కోట కొమ్ములను, ఆ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో, నీకు సరిహద్దులు రాళ్ళు. ఇప్పుడు 4 మూలలు 4 రాళ్ళు వేస్తారు. ఆ రాళ్ళు ఎట్టాటి ఏంటండి, ప్రశస్తమైన రాళ్ళు, కలుషితమైన రాళ్ళు కాదు, ప్రశస్తమైన రత్నాలు, మెరుస్తూ ఉంటాయి రత్నాలు. ఏం చేస్తాయి ఏంటండి, ఇక్కడ అద్దురాయందే జాగ్రత్త అని చూపించిందంట. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు తెలుసా, పోలీస్ వారు ఇక్కడ ఏదైనా రోడ్డు బ్లాక్ చేశారనుకోండి, ఆ రోడ్డు బ్లాక్ చేసేటప్పుడు అడ్డులు పెడతారు. కొన్ని ఆ అడ్డులు కనపడవు. అందుకని వాటిపైన రేడియం స్టిక్కర్స్ అంటిస్తారు. ఏం చేస్తారు, రేడియం స్టిక్కర్స్ అంటిస్తారు. ఆ రేడియం స్టిక్కర్స్ అంటించినప్పుడంట అవి ఏం చేస్తాయి, దగ్గదగా మెరుస్తాయి. అయ్యా ఇక్కడ అడ్డ గోడ ఉందయ్యా, ఇటు వెళ్ళకూడదయ్యా అని ఏం చేస్తూ ఉండిద్ది,
అది చెబుతా ఉండిద్ది. దాటికి నోరు లేదు కానీ నోరు ఉన్నట్టుగానే చెబుతుంది. నువ్వు చీకట్లో వెళ్ళినా కనబడిద్ది, నువ్వు లైట్ వేసుకున్నా కనబడిద్ది, నువ్వు ఎలా వెళ్ళినా డిమ్ డిమ్ అనుకున్న వెళ్తున్నా అవి కనబడతాయి. అట్లాగే నీ హద్దుల్లో కూడా, నీ సరిహద్దుల్లోకి సాతానుడు రాకుండా, వాడు జ్వరపడకుండా దేవుడంట ఏం చేస్తాడు తెలుసా? ప్రశస్తమైన రత్నములతో సరిహద్దులు ఏర్పాటు చేస్తాడంట. మరి ఎప్పుడైనా సియోనులో ఉండటానికి వస్తావా? సియోనులో నివసించడానికి ఇష్టపడతావా? కొంతమంది అమ్మ ఈ సండే స్కూల్ తీసుకోమంటే నేను చేయలేనయ్యా, రాట్ల ఎవరు రాట్ల అంటా ఉంటారు. ఏమండి, దేవుడు నీకు ఒక పని అప్పగించినప్పుడు, ఆ పని చేస్తే తగిన గొప్ప జీతం ఉందన్న సంగతిని మర్చిపోయావా? కొంతమంది పెళ్ళి చేసుకుంటావా నాయన అంటే ఏం మాట్లాడు, చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఏంట్రా నీ భార్యకి ఏది పలాంది కావాలంటే తేవద్దా, నీ పిల్లలకి అది కావాలంటే తేవద్దా అని అంటే వీళ్ళు ఏమంటారు, నాకెందుకు చేసావు పెళ్ళి అసలు? ఏమంటారండి, నాకెందుకు చేసే పెళ్ళి అంటే అర్థం ఏంటి ఇది? ఏమండి, చేసేటప్పుడేమో మెత్తగా చక్కగా చేసుకున్నావు పెళ్ళి, కానీ చేసుకున్న తర్వాత ఏదైనా తీసుకురావాలంటే ఇదేనండి. మనం దేవుడు అప్పగిచ్చినప్పుడు ఎట్టగట్టది చేస్తాం, తలంచుతాం. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కష్టం ఉన్నప్పుడు నాకు వద్దులే అండి, ఇంకొకరిని చూడండి అండి అని అంటే అర్థం ఏంటో తెలుసా? కాడి కింద పడేసినట్టే, కరెక్టే. ఆ కాడి కిందని ఎవరో ఒకరిని తీసుకొస్తాడు, కానీ ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు దాన్ని మోయించు ఎలాగో చేతకాక, నీకు దాన్ని ఎలాగ మెయింటైన్ చేయాలో చేతకాక నీకు పక్కకు తొలుక్కుంటున్నావు. పిరిగితనం. ఏంటది? పిరిగితనం. రెండవది చేతకాక, మూడవది దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. మరలా వచ్చిద్దా? కోల్పోతే రాదు. దేవుని మాట నెరవేర్చమని దేవుడు ఒక్కొక్క పని అప్పగిస్తే, లేకపోతే ఒక మాట నీకు తెలియచేస్తే కొన్ని నీకు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇదిగో పలాంది చెయ్యమ్మా, పలాని మాట వినమ్మా, ఇదిగో ఈ కార్యక్రమం చెయ్యి అని దేవుడు కొన్ని తెలియజేస్తాడట. ఒక మన పండు అమెరికా దేశంలో ఆయన గారికి ఒక వృద్ధురాలు పరిచయం అయింది. ఆయన గారికి ఒక వృద్ధురాలు పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఇక ఈయన టెస్ట్ మనీ వింది, ఈయన సాక్ష్యం వింది. విన్న తర్వాత అయ్యా నీలాంటి వాళ్ళ కొరకేనేమో సపోర్ట్ చేయటానికి నేను రిజైన్ చేద్దాం అనుకున్న ఉద్యోగం కూడా రిజైన్ చేయలేకపోతున్నానయ్యా అని. అంటే ఏంటి దాని అర్థం? ఏమండి ఒకసారి ఆలోచించండి. దేవుడిచ్చిన భారాన్ని, ఆమె వచ్చిన శాలరీ ఎవరో ఒకళ్ళకి దానం చేయటం, ఆమె కష్టపడి ఆ డబ్బు ఏం చేస్తుందంట, ఎవరో ఒకళ్ళకి, పేదవాళ్ళకి దానం చేస్తుంది. అదొక సేవ. ఏమండి, అదొక సేవ. ఆ సేవ ఎవరు చేయగలుగుతారు? ఎవరైనా చేయగలుగుతారా? సంపాదించిందంతా తీసుకెళ్ళి దశంభాగం ఇవ్వమంటేనే అమ్మో దశంభాగమా, ఏది 10 రూపాయల రూపాయి ఇవ్వమంటేనే దేవుడు
ఏం చేస్తున్నాం మనం? మనకి చేతులు రావట్లా. 10 రూపాయలు మనమే తినేసేయాలి. మరి శక్తి ఆడ నుంచి వచ్చిందంట. ఏమ్మా సరే బాగోలేదు, హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండు. వచ్చింది ఆరోగ్యం, మళ్ళీ రెండోసారి పని చేసుకోవటానికి వచ్చిందా శక్తి? కనుక ఆమె గారు ఏం చేస్తుంది? మరి దేవుడు ఆమె గారికి ఆ పరిచర్య భారాన్ని పెట్టాడు. ఏ పరిచర్య భారాన్ని? నువ్వు సంపాదించి ఇంకొకరి స్పాన్సర్ చేయి. ఆ పరిచర్య భారాన్ని ఏ వయసులో? వృద్ధాప్య వయసులో. చాలా వృద్ధాప్య వయసు అంట. ఏ కాడికి మా అబ్బాయికి పెట్టుకోవాలి, మా మనవడికి పెట్టాలి, మా అబ్బాయికి పెట్టుకోవాలి, మా అమ్మాయికి పెట్టుకోవాలి అని ముళ్ళు మీద ముళ్ళు వేసి ఏం చేస్తారు? రేపు మీ అబ్బాయి చూస్తాడా? మీ అమ్మాయి చూసిద్దా? మీ వాళ్ళు చూస్తారా? దేవుడు నిన్ను చూసేది. అవునా కదా? మీ అబ్బాయి ఉంటాడా నువ్వు చనిపోయేదాకా? లేకపోతే మీ అమ్మాయి ఉండిద్దా? లేకపోతే మీ వాళ్ళు ఉంటారా? ఏమో మనకేం తెలుసు. కానీ మనం మరణించేంత వాటికి కూడా ఉండేది ఒకే ఒకరు, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన నీ కోసం ఉంటున్నాడు కనుక నీకిచ్చిన పనిని, నీకు ప్రేరేపించిన పనిని నువ్వు నెరవేరుస్తూ ఆయనలో, సియోనులో నువ్వు కాపురం ఉంటున్నావా? మధ్యలో ఉండేలే దాన్ని ఏమన్నారు? కాపురం ఉంటాం అని చెప్పుకున్నావా? కాపురం ఉండటం కాదు. కాపురం ఉండటం అంటే స్థిరత్వం. దేవుల్లో స్థిరులు, కదలని స్థిరులు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా తొనకరు, బెడకరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము దేవుని పరిచర్యలో మాకు ఎన్ని శ్రమలు వస్తున్నాయి, ఎన్ని కష్టాలు వస్తున్నాయి, అయినా సరే దీనిలో నుంచి తొనకక బెనకక దేవుల్లోనే స్థిరత్వం కలిగి ఉంటున్నాం కనుక దేవుడే మా కోట కొమ్ములను ఆయనే కడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా ఈ విధంగా ఆశీర్వదించాలంటే నీకు రక్షణ అనే భాగ్యాన్ని ఇచ్చి అనేకమైన పనులు అప్పగిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు నెరవేర్చడం కూడా పనే, ఆయన చిత్తం చేయటం కూడా పనే, ఎవరికైనా సాక్ష్యం అందించినా పనే. ఆ పనిని నువ్వు చేస్తూ ఉన్నావంటే దేవునిలో, ఆ సియోనులో నీవు ఉండవని అర్థం. అలా ఉండటం వల్ల ఇంకా కన్నీళ్లు ఎన్నడూ విడవవు. ఆఖరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు.